హాయ్ మేడం. హాయ్. చూసారా సినిమా? ఇప్పుడే ఇది థర్డ్ టైం అయితే ఇట్ ఈస్ వెరీ నైస్. ఏదైతే మాగారు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి మించి ఉంది. కంచర్పాలెంలో ఎలాంటి ఒక వార్మ్ ఫీల్ ఇచ్చారో దీంట్లో కంప్లీట్ ఒక జాన్రాని ఉల్టా చేసి కొత్త ఎక్స్పీరియన్స్ అనేది ఏంటో మనకి నేర్పించారు. సో ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్స్ ఎట్లా ఉన్నా కొత్త ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు మనకి ఎప్పుడు అలాగే ఉంటుంది, స్లోగా అలవాటు అవుతుంది. సో ఈ సినిమాలో ఆ ఫన్ అయితే డెఫినెట్లీ ఉంది. సో యా, అంటే ఆడియన్స్ ఈ సినిమాకి రావాలంటే ఏం ఎక్స్పెక్టేషన్? ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నేను వచ్చి జస్ట్ ఎంజాయ్ చేస్తా, డైరెక్టర్ యాక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారో వచ్చి చూస్తా అన్న ఎక్స్పెక్టేషన్తో రావాలి. నేను వచ్చి ఇప్పుడు హై అవుతా ఇది కాదు. అన్ని సినిమాలు అలా ఉండవు. హై అనేది డిఫరెంట్ కైండ్స్కి వస్తుంది. ఈ హై వేరు, ఇది హై స్టోరీ హై. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ హై ఉంటుంది. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటుంది సినిమా. సో వన్ బై వన్ ఆ హై మూమెంట్స్ వి ఎక్స్పీరియన్స్. సో కమ్ విత్ లైక్ కంప్లీట్లీ లైక్ ఓకే, ఒక కొత్త సినిమా చూద్దాం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుదాం అన్న ఇదిలో వస్తే చాలు. హీరో క్యారెక్టర్, హీరో ఇంకా ఆబ్వియస్లీ స్టీల్స్ ద షో. హీరోయిన్ ఈజ్ అంటే ఇమోషన్ కోషంట్ యాడ్ చేయడంలో హీరోయిన్ ఐ ఫీల్ లైక్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఈవెన్ వికాస్ ఆచారి క్యారెక్టర్ డిడ్ అ రియలీ గుడ్ జాబ్. సో హీరో అయితే ఇంక సత్య గారి గురించి చెప్పదు. ఆయనని కమల్ హాసన్ అని పోలుస్తున్నారు. ల్యాగ్ అనేది కంపారిటివ్లీ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, వేరే సినిమాతో కంపేర్ చేస్తే ల్యాగ్, కూర్చొని సినిమా చూస్తే ల్యాగ్ కాదు. అది ఏది కంపేర్ చేసి ల్యాగ్ అంటున్నారు? ఏం లేదు, ఆ స్టోరీ ఫాస్ట్గా వెళ్ళిపోతే మీకు అర్థమవుతా? అర్థం కాదు. సో ఏ స్టోరీ ఏ పేస్లో చెప్పాలి అనేది ఒక డైరెక్టర్ ఎలాగైతే నిర్ణయిస్తారో ఆ పేస్లో వెళ్తుంది స్టోరీ. సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ బాగోడానికి ఫస్ట్ హాఫ్ హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఆ రామప్పని అలా కాసేపు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడు సెకండ్ హాఫ్ లో టప స్టోరీ వెళ్తుంటే మనం వెళ్ళి అర్థం చేసుకోవాలి. హీరోయిన్ ఎందుకు లేదండి ఇంపార్టెన్స్? కొంతమంది అడగండి ఎట్లా అంటున్నారు. హీరోయిన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ స్మరణ్, హీస్ ఇంక్రెడిబుల్. అంటే స్టోరీని, ఆ రిథమ్ని తీసుకెళ్ళి ఒక కొత్త ప్రపంచంలోకి డైరెక్టర్ ఎలాగైతే తీసుకురావాలి అని అనుకున్నారో దాన్ని హెల్ప్ చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంక్రెడిబుల్. అది ఐ డోంట్ నో, ఆస్క్ మా సత్యదేవ్ గారు. ఐ హావ్ seen his work since day one, and he really did an incredible job. I don't think అంటే ఆ 5 క్యారెక్టర్స్లో 5 డిఫరెంట్ పీపుల్గా నటించడం అనేది అండ్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క గ్రోత్ అనేది ఒకే సినిమాలో అది తీసుకురావడం ఈజ్ నాట్ అ జోక్. అండ్ ఐ థింక్ అంటే ఐఎమ్ మెస్మరైజ్డ్ బై హిస్ పర్ఫార్మెన్స్. సినిమా చూడండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకు సత్యదేవ్ గారు చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేశారు. అలాంటి ఒక క్యారెక్టర్లోకి వెళ్ళి అర్థం చేసుకొని చేయటం అనేది ఆ మూడ్లో ఉండడమే కష్టం. సో అలాంటి ఒక వెళ్ళి ఆయన అన్ని రోజులు అంత ఆ ఇంటెన్సిటీతో పర్ఫామ్ చేయడం అనేది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. అండ్ ఐ థింక్ హీ డిడ్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్. కమల్ హాసన్ గారు అది నాకు తెలీదు అంతగా, బట్ ఏదైతే డెడికేషన్ ఒక యాక్టర్ పెట్టాలో అది ఆయన 200% పెట్టారని అయితే నాకు అనిపిస్తుంది. మర్చిపోయింది, అంత తలపోటు ఇచ్చింది కాబట్టి. రాబోదు, నా డబ్బులు పెట్టుకున్నాను నేను, నా కష్టం. నాకు 200 వేస్ట్ అనిపిస్తుంది బ్రో. ఏంటి టికెటా? 200 ప్లస్ GST బ్రో. కావాలంటే మీకు ఫోటో చూపిస్తాను. నా డబ్బులతో నేను కొనుక్కున్నాను. సినిమా 1 స్టార్ ఇస్తాను బ్రో, ప్రైమ్ స్టార్. ఎందుకు బాగాలేదు బ్రో సినిమా, బోరు. సత్యదేవ్ గారు అనుకున్న సబ్జెక్ట్ కాదు ఇది. ఎందుకు ఆయన చేసుకోవాలి? ఇంకా మంచి మెగాస్టార్ చిరంజీవి గారితో చేసిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు? సగం థియేటర్ ఖాళీ ఈ షోకి అయితే. 2, నా పక్కన ఉన్న వాళ్ళే సినిమా చూడలేదు, ఫోన్ పట్టుకున్నారు. సినిమా ఒకే దగ్గర తీశారు, పెద్దగాని ఏమీ దానికి బడ్జెట్ కూడా ఏమై ఉండదు. సతీదేవ్ గారు చేయాల్సిన యాక్టింగ్ చేశారు. హీరోయిన్ ఇచ్చిన 15 మినిట్స్ బాగుంది బ్రో, మిగతాదంతా సినిమా వేస్ట్. బాగాలేదు మేడం స్టోరీ. ఇప్పుడు స్టోరీ బాగాలేకపోయినా కొన్ని సినిమాలో టేకింగ్ వల్ల ఇంకొకటి వల్ల ఉంటాయి, కానీ
టూ మచ్ డిసప్పాయింటెడ్ అండి. అసలు నాకైతే నచ్చలేదు సినిమా. చాలా డిసప్పాయింట్ అయ్యాను, చాలా అండి. అంటే లాస్ట్ లో క్లైమాక్స్ అయిపోయింది. ఫుల్ ల్యాగ్ అన్న. హీరోయిన్ ఫస్ట్ అరగంట ల్యాగ్. హీరోయిన్ ఎంట్రన్స్ ఇస్తుంది, 15 minutes బాగుంటది, తర్వాతే సినిమా అస్సలు బాగోదు. ఇప్పుడు చాలా 7 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సినిమాలో. అదే చెప్తే 7 క్యారెక్టర్స్ ఏ విధంగా చెప్పారు సత్యదేవ్ గారు అంత ధైర్యంగా. మీకు గడ్డం ఎక్కడెక్కడ కొంచెం తీసేది 7 క్యారెక్టర్ అయిపోద్దా? అలాగైతే నేను 100 క్యారెక్టర్లు చేస్తాను. నేను కమల్ హాసన్ కంటే గొప్ప. కమల్ హాసన్తో ఈ సినిమాని పోల్చొద్దు, ఆయన విశ్వనటుడు. అసలు నిజంగా సత్యదేవ్ గారు అసలు క్యారెక్టర్ లో జీవించేస్తాను నేను. అందుకే వచ్చాను, ఆయన అక్కడి నుంచి వచ్చాను. ఆయనకే మాకు కొన్ని పోలికలు ఉన్నాయి, ఆయన ప్రాంతంకే మాకు. నా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాను నేను. నిజంగా నాకు ఆయన కనిపిస్తే నేను 200 అడగాలి ఇప్పుడు సత్యదేవ్ గారిని అన్నారు అండి. మీరు అసలు నాకు అలా అడగొద్దండి. అడిగితే ప్రభాస్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ ఉంటే మీకు హైదరాబాద్ తిరగలేరు మీరు. అస్సలు పోల్చొద్దండి. అసలు మీరు అటువంటి పోల్చొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ మమ్మల్ని చూసే వస్తారు. సినిమా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే సినిమా బాగుంది, బాగలేదని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు, కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి నేను మీకు తెలుసా రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చేవాడినా? కాదా? నేను నా గురించి పక్కన పెడతా. నేను ఒక నార్మల్ పర్సన్, జెన్యున్ గా చెప్తాను. నమ్మేవాడు నమ్మండి, లేనలే. ఇప్పుడు నిజం చెప్పినప్పుడు నమ్మితే మనిషి ఎదుగుతాడు, లేదు అనుకుంటే మనిషి అక్కడే అయిపోతాడు. ఇప్పుడు నేను నిజం చెప్పాననుకో, సత్యదేవర్ గారైనా, డైరెక్టర్ గారైనా, రాజమౌళి గారైనా, ఓకే నేను పొరపాట్లు చేశాను, ఇంకో చెయ్యకూడదు, ఆడిని మెప్పించాలని జాగ్రత్త పడతారు. ఓకే ఎవడో ఒక రోడ్ పై రోమియో ఆడు చెప్పాడు, పట్టించుకోలేదు, అది మీ ఇష్టం. అది నాకు జరిగేది ఏముంది? నేను ఇప్పుడు వెళ్తాను, ఏ ట్యాబ్లెట్ వేసుకుంటాను, తలనొప్పి తగ్గుతుంది, లేదా బావర్చీలో బిర్యానీ తింటాను, కాసేపు వెళ్ళి పడుకుంటాను, పోద్ది. నాకు దీనివల్ల ఒక రోజు నష్టం. కానీ అస్సలు నచ్చలేదండి. హీరోయిన్ వచ్చిన 15 minutes బాగుందండి, మిగతాదంతా రాడ్ అండి. ల్యాగ్ ఉంది, ఫుల్ ల్యాగ్ ఉంది. అదేనండి 15 to 20 minutes ఇచ్చారు ఆవిడకి. సినిమా వేస్ట్. అనుమానం పెనుపోతాం. పిల్లడు నాకు పుట్టలేదని హీరో అనుకుంటాడు, దాన్నే ఫస్ట్ నుంచి సాగితేస్తాడు. ఎందుకే ఆ పిల్లడు ఆయనకే పెడతాడు, ఇంకో పిల్లడు పుట్టాడు. లాస్ట్ లో అది చెప్పి సినిమా క్లోజ్ చేసేస్తారు. అది ఎందుకు మరి? ఇది పార్ట్ 2 మీకు ఎలా అనిపిస్తుందండి? ఘోరంగా ఉందండి, నిజంగా ఘోరంగా ఉంది సినిమా అండి. నేను ఉన్నట్టు చెప్తాను. సాంగ్స్ ఏం లేవండి అందులోనే. అవేవో ఒక డ్రామాటిక్ సాంగ్స్ ఉన్నాయి. ఇలా కెమెరా చుట్టూ తిప్పుతారు, అదేదో రామ్ గోపాల్ వర్మ దొంగల వేట తిప్పినట్టు తిప్పుతారు. అక్కడే అంత ఒక గదిలో తీసేస్తారండి 70% సినిమా. అంత మొత్తం అంతా మిగతాది బయట. ఈ కామెడీ అక్కడక్కడ ఈయన 2 డైలాగులు వేసారు అంతే, ఒక సత్యదేవ్ గారు. సత్యదేవ్ థ్యాంక్ యూ.